అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. ఈరోజు మనం ఈ వీడియోలో హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకుందామండి. ఈ హెయిర్ ఆయిల్ అనేది జుట్టు ఊడిపోకుండా అలాగే చుండ్రు అనేది పోగొడుతుంది. చిన్నపిల్లలు, పెద్దవారు అలాగే ఆడవాళ్ళకే కాదండి, హెయిర్ ఆయిల్ అనేది మగవారు కూడా రాసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇవన్నీ కూడా మనకి దొరికే పదార్థాలే అండి. కావలసిన పదార్థాలు అయితే చూద్దాము. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ హెయిర్ ఆయిల్ అనేది. అలాగే ఈ హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అయితే ఒకసారి చూద్దాం. ఉల్లిపాయలు ఉంటాయి కదండి, చిన్న ఉల్లిపాయలు తీసుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్కి అయితే చిన్న ఉల్లిపాయలు బాగా పనిచేస్తాయి. అలాగే మందార పువ్వులు, మందారాకులు, గుంటగలగరాకు అంటే భృంగరాజ్ ఆకు అంటారండి. ఇది భృంగరాజ్ లీవ్స్ అంటే గుంటగలగరాకు అంటారు. అలాగే కాటికాకు అని కూడా అంటారు. ఈ ఆకు మనకి పొలాల్లో పనిచేసే వారికి అయితే బాగా తెలుస్తుందండి. ఇది వారికి ఒకసారి చెప్పి చూడండి, మీకు తెస్తారు కావాలంటే. అలాగే ఇవి మర్రోళ్ళు అండి. మర్రోళ్ళు వేయటం వల్ల ఏంటంటే మర్రోళ్ళు ఎలా ఉంటాయో మన జుట్టు కూడా అలా బాగా ఎదుగుతుందని అంటారు. కాబట్టి ఈ మర్రోళ్ళు కూడా వేసుకున్నట్లయితే జుట్టు బాగా పెరుగుతుంది. చిన్న ఉల్లిపాయలు, మర్రోళ్ళు, అలాగే కరివేపాకు, భృంగరాజ్ ఆకు అంటే కాటికాకండి, గుంటకలరాకు అని కూడా అంటారు దీన్ని, ఉసిరికాయలు, మెంతులు. చూసారు కదా, చిన్న ఉల్లిపాయలు అయితే మనకి బాగా పనిచేస్తాయి పెద్దవాటికి అనేది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఉసిరికాయలు, మెంతులు, అవిసె గింజలు, కలోంజీ అంటాం కదండి, నల్లగా ఉన్నాయి చూడండి, అవి కలోంజీ బ్లాక్గా ఉన్నాయి. ఇవి మనకి కిరాణా షాప్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. కిరాణా షాప్కి వెళ్ళి మీరు అవిసె గింజలు అలాగే కలోంజీ అంటే మీరు ఇస్తారండి, వాళ్ళు ఇస్తారు. అలాగే కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె, ఇవన్నీ కూడా మనకి ఈ హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసుకోవడానికి కావాల్సినవి. చూసారు కదండి, ఉల్లిపాయలు, మందారాకులు, మందార పువ్వులు, అలాగే కాటికాకు, ఉసిరికాయలు, మెంతులు, కలోంజీ, అవిసె గింజలు, మర్రి ఊడలు, కరివేపాకు, తర్వాత వచ్చేసి కలబంద, ఆముదం, మర్రి ఊడలు, ఇవన్నీ కూడా మనం తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఏంటి, మందారాకులు, మందార పువ్వులు, కలబంద, మర్రోళ్ళు అయితే అవసరం లేదండి, చిన్న చిన్నవి మనం కట్ చేసుకుని వేసేసుకోవచ్చు. మర్రోళ్ళు అయితే పేస్ట్ చేయక్కర్లేదండి. అలాగే మెంతులు, అవిసె గింజలు, మందార పువ్వులు, మందారాకులు, కరివేపాకు, ఇంకా నేను ఏం చెప్పానంటే ఉసిరికాయలు, నేను చెప్పిన పదార్థాలన్నీ కూడా మనం ఒక్కొక్కటి విడిగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లో అయితే వేసుకుని ఉంచుకోవాలి. తర్వాత దాంట్లో మనం ఈ కలబంద ఉన్నది కదండి, కలబందను అయితే మిక్సీ పట్టిన అవసరం లేదు. చూడండి, దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద ఇలాగ మనం జ్యూస్ కింద అయితే పిండితే మనకి ఆ కలబంద జ్యూస్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా అయితే మనం కలబందని ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి మొత్తం, దాంట్లో అయితే కలబందని ఈ విధంగా మనం వేసుకోవాలి. చూడండి, కలబంద వేయటం వలన మనకి డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఇలా వేసుకున్న దాంట్లో మనం కోకోనట్ ఆయిల్ మీరు ఈ సామాన్లకి తగ్గట్టుగా తీసుకోవాలి. కొబ్బరి నూనె అనేది చూడండి, కొబ్బరి నూనె కూడా వేసుకుని ఇవన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మన ఆముదం చెప్పిన అన్నీ కూడా వేసేయాలండి దీంట్లో. కొబ్బరి నూనె, ఆముదం ఇవన్నీ కూడా వేసేసి ఈ విధంగా మనం స్టవ్ మీద చూడండి బాగా మరగాలి అన్నమాట. కలర్ అనేది చేంజ్ అవుతుంది మనకి ఆయిల్ మరిగేటప్పుడు, మీకు తెలిసిపోతుంది. కలర్ అనేది బ్లాక్గా వస్తుంది అన్నమాట. చూడండి, బాగా మరగాలి, అంటే ఒక అరగంట సేపు అయినా సరే మనకి మరిగినట్లయితే ఈ హెయిర్ ఆయిల్ అనేది మనకి బాగా పనిచేస్తుంది. లేదంటే ఇలా మరిగినట్టు మనం కట్టేస్తే స్టవ్ కనుక ఆఫ్ చేసేసినట్లయితే మనకంత బాగా వర్క్ అవ్వదండి హెయిర్ అనేది. చూడండి, హెయిర్ ఫాల్ అనేది మనకి తగ్గాలి అనుకుంటే బాగా మరగాలి. అలాగే ఆయిల్ అనేది కూడా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది, బ్లాక్గా వస్తుంది. ఇప్పుడు మనకు తెలిసిపోతుందండి ఆయిల్ అనేది రెడీ అయినట్టు. చూడండి, ఈ విధంగా అయితే ఒక అరగంట మరగాలి మనకి ఆయిల్. చూడండి, మరిగాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత వెంటనే మనం ఈ హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేయకూడదండి. టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ఇలాగే 7 days అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ బౌల్ని 7 days అయిన తర్వాత ఒక పెద్ద క్లాత్ తీసుకుని మనం ఈ విధంగా ఈ ఆకులన్నీ కూడా
బాగా పిండాలండి. అంటే మనకు ఆయిల్ అనేది కింద ఒక గిన్నె పెట్టుకుని ఇలా ఒక క్లాత్ తీసుకుని మనం తీసుకుని ఒక గిన్నెలోకి అయితే చేసుకోవాలి, ఆయిల్ని తీసుకోవాలి. ఆ ఆయిల్ ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం గాజు బౌల్లో వేసుకోవాలండి. ప్లాస్టిక్ దాంట్లో వేసినట్లయితే ఆయిల్ అనేది మనకి ఎక్కువ రోజులైతే ఉండదు, అంటే పాడైపోతుంది. కాబట్టి గాజు బౌల్లో వేసుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులు ఈ ఆయిల్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత గాజు బౌల్లో వేసుకున్న తర్వాత మనం ప్రతిరోజు కొబ్బరి నూనె ఎలా అయితే రాసుకుంటామో అలాగే ఈ ఆయిల్ కూడా డైలీ మనం అప్లై చేసినట్లయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే డాండ్రఫ్ కానీ, పేలు ఉన్నవారు, పేలుతో బాధపడేవారు కూడా పేలు కానీ, చుండ్రు కానీ, మనకి జుట్టు ఊడిపోవటం ఇవన్నీ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతాయండి. ఒక్కసారి మీరు ఈ ఆయిల్ అనేది ట్రై చేయండి, తయారు చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా అయినా మీరు తయారు చేసుకుని ఒకసారి చూడండి, రాసుకుని చూస్తే మీకేం తెలుస్తుంది. హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా తగ్గుతుంది. చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే రాయటం వల్ల మనకి ఈ హెయిర్ ఫాల్ అనేది అసలు వాళ్ళకి ఉండదండి. చూడండి, చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇవన్నీ కూడా మనకి దొరికే సామాన్లే కాబట్టి కెమికల్స్ ఏం మనం దీంట్లో యూజ్ చేయలేదండి. అన్నీ కూడా మనకి మంచివన్నీ యూజ్ చేసాము. మందార ఆకులు కానీ, మందార పువ్వులు కానీ జుట్టుకు చాలా చాలా మంచిదండి. అవిసె గింజలు కానీ ఇవన్నీ కూడా మనం చాలా మంచి పదార్థాలన్నీ వేసాం దీంట్లో. కాబట్టి కెమికల్స్ ఏమి బయట కొని మనం చేసేవన్నీ కూడా కెమికల్స్ కలుపుతారండి వాటిల్లో. ఈ ఆయిల్ అనేది తయారు చేసుకుని ఒకసారి వాడి చూడండి, మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. చూసారు కదండి ఈరోజు వీడియో. ఈ హెయిర్ ఆయిల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఏంటంటే చాలామందికి ఈ వీడియో అనేది యూజ్ అవ్వచ్చు కదా. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.